వినపడుతుందా మీకు? రైట్, వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే. బ్రహ్మనాయుడు గారు. సో కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ సస్పెన్షన్ని ఎత్తేశారు, ఆయన్ని మళ్ళీ ఇన్ఛార్జ్గా పునర్నియామకం జరిగింది. సో గతంలో ఆయన సస్పెన్షన్ మీద పెద్ద చర్చ నడిచింది, చర్చా వేదికలు, ఆ జిల్లాల్లో డిస్కషన్స్. సో ఇప్పుడు ఒక్కొక్క ఇన్ఛార్జి సంబంధించిన నివేదికను అధిష్టానం తెప్పించుకొని మ్యాక్సిమం వారికి మళ్ళీ తిరిగి అవకాశాలు ఇస్తూ ఉంది అనే ఇండికేషన్ వెళ్తుందా ఆ పార్టీ వర్గాల్లో? ముందుగా మీకు 99 యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర విశ్లేషకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. కొవ్వూరు టీవీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే జనసేన పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఆయన మీద జరిగినటువంటి ఈ సస్పెన్షన్ ఎత్తివేత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది స్వాగతించాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఎస్సీ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది, మాజీ ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం చేసినటువంటి వ్యక్తిగా అతను కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. అదే ఇతర పార్టీలు కూడా అతనికి తెలియదు. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చినటువంటి ఒక క్రమం. వేరే ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికి కూడా ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేక మళ్ళీ జనసేన పార్టీ కోసమే వెయిట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అయితే జరగవలసినటువంటి డ్యామేజ్, ఒక డ్యామేజ్ ఏదైతే ఉందో జనసేన పార్టీకి జరగవలసినటువంటి డ్యామేజ్ జరిగిపోయిందనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎన్ని చేసినప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అనేక మందిని సస్పెండ్ చేసినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో, ఏకపక్షంగా సస్పెన్షన్స్ ప్రకటించడం, ఇప్పుడు మళ్ళీ పునరాగమనం కోసం ఎదురు చూడటం, లేకపోతే ఆ సస్పెన్షన్ ఎత్తేసామనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపడుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ వీక్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరికి కూడా పదే పదే మీరు జనసేన కలుపుకుని వెళ్ళాలి, మనం పొత్తులో ఉన్నాం కాబట్టి ఇతర పార్టీలను కూడా గౌరవించాలని అక్కడ అధినాయకులు ఏమి చెప్పేటటువంటి పరిస్థితి మనం రెగ్యులర్గా చూడం. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం 15 సంవత్సరాలు మనం కూటమిలో ఉంటాం కాబట్టి ఈ 15 సంవత్సరాల కూటమిలో మనం సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కలుపుకుని పోవాలి, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మీరే కాస్త తగ్గి వెళ్ళాలి అనేటి ఒక కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రకటిస్తూ ప్రతి సందర్భంలో కూడా అదే మాటని పదే పదే చెబుతూ ముందుకెళ్తూ కూటమిని బలపరిచే విధంగా, పార్టీని కొంత నష్టపరిచే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్లస్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు కాకుండా అంతటి బలమైన నాయకులు కానివ్వండి, లేకపోతే ఆయన రీప్లేస్ చేసేటువంటి ఒక పరిస్థితి కానీ ఆ పార్టీలో లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే ఫైనల్ అవుతుంది. కాబట్టి సో డెఫినెట్ గా ఆయన వ్యాఖ్యల్ని ఎవరు కూడా బాహాటంగా వ్యతిరేకించే పరిస్థితి కాదు. అయితే పొత్తుల ధర్మంలో భాగంగా ఏదైతే జనసేన పార్టీకి రావాల్సినటువంటి కొన్ని సీట్లు, ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వ్యవహారంలో రేపొద్దున సంస్థాగతంగా స్థానిక ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఒక కార్యక్రమానికి వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసి మనమైతే అభిప్రాయపడాలి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్ఛార్జీల్ని పునర్నియామకం చేయించటం అనేది ఆ పార్టీ దిద్దుబాటు చర్యలో భాగం అని అనుకోకూడదా? దిద్దుబాటు చర్యలు కాదండి, ఇది ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కాస్త పర్ఫామ్ చేయాలంటే గతంలో మాదిరిగా, అంటే నిన్నటి వరకు ఉన్నట్టు మాదిరిగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో తెలియదు, బలమైన నేతలు ఎవరు లేరు. రేపొద్దున ఓటర్స్ ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఓటు వేయించుకోవాలంటే చాలా బలమైనటువంటి వ్యవహారం మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంస్థాగతంగా చాలా బలమైనటువంటి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ మాత్రం కూటమి ఏమరిపోటుగా ఉంటే స్థానిక సంస్థలని క్లీన్ స్వీప్ చేసే దశగా జగన్మోహన్ రెడ్డి కదులుతున్నాడు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ఇటువంటి ఏదైతే లేకునాస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా స్థానిక సంస్థలను జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఆ రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. వాస్తవంగా మాట్లాడాలంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు కాబట్టి 11 సీట్లతో ఉన్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు కాబట్టి 17 మెడికల్ కాలేజీలకి ఎవరు కూడా వచ్చి కనీసం టెండర్ అయినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం చెప్తుంది మళ్ళీ జగన్ వస్తే మమ్మల్ని కేసుల్లో పెడతాడు కాబట్టి మేము ఎవరూ టెండర్ వేయడానికి ఇష్టపడట్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈ దేశంలోకెల్లా అత్యంత ప్రపోజ్డ్ ఫండ్స్ అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి ప్రభుత్వంలో కనీసం 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా 2 సంవత్సరాల్లో మనకు రాలేదు కదా. ఉమ్, వచ్చి ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరో కూడా ప్రత్యేకంగా ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కదా. వై బికాస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమన్న భయంతో మేము పెట్టుబడులు పెట్టడానికి అగ్రిమెంట్లు అయితే చేసుకున్నాం కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా 25% బ్రహ్మనాయుడు గారు ఎవరు బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకుంటా, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో 25% ప్రపోజ్డ్ ఫండ్స్ ఇండియాలో ఉన్నటువంటి అందరికన్నా ముందున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు. 99 పైసలకి ఎకరం పొలం ఇస్తామని చెప్పేసి అని అన్నా కానీ అందరూ అగ్రిమెంట్లు చేసుకోవడానికి అయితే బారులు చేస్తున్నారు కానీ ఎవరా కూడా సంస్థాగతంగా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముందుగా పడనటువంటి పరిస్థితి. వీటన్నిటిలో చూస్తుంటే ప్రతిపక్షం బలపడుతుందేమో అని చెప్పేసి కూటమి పక్షాలు గతంలో తాము ఏదన్నా పొరపాటు చేసినా వాటిని సరిదిద్దుకొని మళ్ళీ తమ పార్టీ నాయకులు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం సామాన్యుడి యొక్క నడ్డి విరిచిన మాట వాస్తవం. రైతులు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటే మంచి చెప్పండి, ఆ లోపాలను ఎత్తి చూపండి మీరు కలిస్తే తప్పలేదు అంటే. బ్రహ్మనాయుడు గారు మంచి 10% చేసి చెడు 90% చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడతారనుకోవడం ఒక అవివేకం అయితే. ఎందుకంటే మీ దృష్టిలో కూటమి ప్రభుత్వం మంచి ఎంత పర్సెంట్ చేసింది? నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళు పెంచినటువంటి 3,000 పెన్షన్ ని 4,000 చేయడం తప్ప ఈ రోజుకి సంస్థాగతంగా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలుపరు. ఈ రోజుకి రాష్ట్రంలో మహిళలకి ఇస్తానన్నటువంటి 55 ఏళ్లకు 45 ఏళ్లకు కార్పొరేషన్స్ కి నిధులు కానివ్వండి, ఎరువులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం రైతులు ఎలా ఓట్లేస్తారో రేపు పొద్దున చూడాలి. ఏ పంటకి మద్దతు ధర లేక జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు 6 సార్లు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని అంతా కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ గ్రామ సచివాలయాలను పేరు మార్చుకుని మళ్ళీ ఏదో స్వర్ణ సచివాలయాలు అని చెప్పేసి మార్చుకునేటువంటి ఒక పరిస్థితి. ప్రతి దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాననే పరిస్థితి, కుప్పంలో ఎయిర్పోర్ట్ అడిగితే నాకు సంబంధం లేదనే పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏమో రాయలసీమ గొంతు కోసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులు చెప్తున్నారు. నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకున్నటువంటి సాంగత్యాన్ని బేస్ చేసుకుని నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపగలిగాను. జగన్మోహన్ రెడ్డి దొంగ చాటుగా 87% కంప్లీట్ చేశాడు అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా మనకి వినపడట్లేదు, మనకు కనపడట్లేదు. అయినప్పటికీ కూడా మనం ఈ ప్రభుత్వానికి 100కి 1000 మార్కులు వేయడానికి సిద్ధంగా ఉన్నామంటే చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డ్యామేజ్ ని కంప్లీట్ చేసుకోవడానికి లేకపోతే ఆ లేకున్నాను ఫిల్ చేసుకోవడానికి ఎవరైతే రామారావు గారు లాంటి వాళ్ళు మాట్లాడారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి తెచ్చుకోకపోతే ఓట్లకి కరువైపో మొహమాసిపోతారు. కాబట్టి కనీసం నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకరని చెప్పేసి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అందులోనూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత నైరస్యంలో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బొజ్జగింపులు మొదలు పెట్టారు. ఈ